హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఆనపకాయ ఫ్రై కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి కావాల్సినవి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనపకాయ అసలు తిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ తాలింపుకి రెడీ చేసి ఉంచుకున్నాం కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా. ఈ శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకుంటే కర్రీకి మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ వెల్లుల్లి కూడా బాగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలా ఒక ఆనపకాయ ముక్కలు వేసి ఒక 50% ఉడికే వరకు సాల్ట్ వేయకూడదు ఈ కర్రీలో. ఇలా దోరగా ఫ్రై అయిపోయాయి కదా, మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనపకాయ కూడా బాగా ఫ్రై అయిపోయే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఒక 50% వరకు ఆనపకాయ ఉడికిపోయే వరకు మాత్రం మూత పెట్టి ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత అప్పుడు మనం కర్రీకి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇప్పుడు 50% ఉడికింది. ఇప్పుడు సాల్ట్ వేయాలి. మీరు ఆనపకాయ ముక్కలు ఉడకముందే సాల్ట్ వేస్తే ఆనపకాయ ముక్కలు గట్టిగా అయిపోయి అసలు కర్రీ బాగోదు. సాల్ట్ వేసుకొని ఇంకొక 20-30 మినిట్స్ స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టి ఉంచి ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరికి ఫ్రై అయిపోవాలన్నమాట ఈ ఆనపకాయ అంతా. బాగా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీకి అసలు ప్రాసెస్ ఏంటంటే ఇందులో పాలు వేసుకుంటాం అనమాట. ఈ పాలు వేసి ఒక 10 మినిట్స్ అంటే ఒక 90% ఆనపకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాతే పాలు వేయాలి. ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి పాలు వేసిన తర్వాత. ఈ పాలు మొత్తం ఈ ఆనపకాయకు పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. దగ్గరికి పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు వేసాక బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కర్రీ దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడిగా ఆనపకాయ ఫ్రై కర్రీ రెడీ. పాలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది రైస్లో కానీ రోటీలో కానీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.